ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? అనునిత్యము ప్రతిరోజు ఉదయం 8 గంటలకు తిరిగి సాయంకాల సమయం 5 గంటలకు మీ ఇంటిలో ప్రవేశించేసి దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను మీరు ధ్యానిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము. ఎంతమంది చూస్తున్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని వీక్షించి ఈ వాక్యం ద్వారా మేము బలపడుతున్నాము అని ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే మా హృదయానికి సంతోషకరంగా ఉంటుంది. ఎందుకంటే పలానా వాళ్ళు చూస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, దేవునిలో బలపడుతున్నారు అనే ఆనందం మాకు ఉంటుంది. మీ కొరకు మేము ప్రార్థించడం, మా కొరకు మీరు ప్రార్థించడం ద్వారా ఈ పరిచర్య విస్తరిస్తుందని నేను నమ్ముచున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఇలా దేవుని సన్నిధానంలో కూడుకొని ఆయన పరిశుద్ధమైన మాటలను ధ్యానించే గొప్ప అవకాశాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆ సర్వాధికారైన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేటి దినకాలము దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏదనగా, నీవు ప్రత్యేకించబడిన స్త్రీగా ఉన్నావా? ప్రత్యేకము అంటే డిఫరెంట్, అందరిలాగా కాకుండా, అందరూ చేసినట్లే చేయకోకుండా ఇంకో విధంగా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందు నిమిత్తమై మూల వాక్యముగా పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న దేవుని వాక్యాన్ని మూల వాక్యముగా చదువుకుందాము. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు, దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు అంటే మంచి పనులు. మనము ప్రత్యేకంగా ఉండాలి, నలుగురు కూర్చున్న చోట్ల మనము స్పెషల్గా కనపడాలి అంటే మనలో మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి మాట తీరు ఇవన్నీ ఉన్నట్లయితేనా దేవుడు ఏమంటున్నాడు? దైవభక్తి గల వారమని చెప్పుకుంటూ ఆ క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మనము చేసే పనుల ద్వారా అదే మనకు గొప్ప అలంకరణ. అలంకరణ అనగానే ఉండే ఇంత జుట్టుకు 5 మూరలు మల్లెపూలు పెట్టుకోవడమో, జాజి పూలు పెట్టుకోవడమో, నిండుగా అలంకరించుకోవడమో, ఏవేవో హారాలు ధరించుకోవడము, ఇది కాదండి అలంకరణ అంటే. అలంకరణ అంటే మనము చేసే పనులు ఇతరులకు మేలుకరంగా ఉండేటట్లు, ప్రయోజనకరంగా ఉండేటట్లు ఉన్నట్లయితే మనము ప్రత్యేకించబడిన స్త్రీలముగా ఉంటాం. చాలామంది స్త్రీలు ప్రత్యేకించబడిన వారే, వారు చేసే సత్క్రియ పనుల చేత వారు పేరు తెచ్చుకునే స్త్రీలుగా ఉన్నారు. మచ్చుకు ఒక నలుగురిని మీకు పరిచయం చేస్తాను. వారి పనుల ద్వారా, వారి ఆలోచనల ద్వారా వారి కుటుంబాలు ఎలా ప్రత్యేకించబడినాయో మనము కూడా ఆ రీతిగానే నడుచుకున్నట్లయితే మనము కూడా మన సంఘంలో, సమాజంలో, కుటుంబంలో సంథింగ్ స్పెషల్గానే ఉంటాం కదండి. మొదటి భాగంగా వెళ్దామా? మొదటి పాయింట్గా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 15వ వచనం కదండి. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. ఏమైంది మిరియాముకు? ఆమె ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, స్త్రీగా ఎందుకు ఉంది అని మనం ధ్యానిస్తేనా ప్రియమైన వాళ్ళారా, ఈ 12వ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితేనా, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.
ఒకప్పుడు తమ్ముని కోసము ఎంతో ప్రయాసపడింది మిరియాము. మనకు తెలుసు, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో గమనించినట్లయితేనా, అప్పటున్న కాలంలో మగ శిశువు జన్మిస్తే చంపేయాలా అనే తీర్మానం వచ్చినప్పుడు ఆ తల్లి, మోషే యొక్క తల్లి 3 నెలలు బిడ్డను భద్రంగా కాపాడుకుంటున్నప్పుడు ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతుండగా అతని దాచిపెట్టలేక ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఆ నది తీరంలోకి వదిలినప్పుడు బిడ్డ ఏమైపోతాడో, తన తమ్ముడు ఏమైపోతాడో అంటూ ఆ నది ఒడ్డున పెట్టెతో పాటే ఆమె సాగుతూ వెళ్తుంది. అంటే తన తమ్మునికి ఏ ఆపద దరి చేరుకోకుండా, ఎలాంటి ప్రమాదము కలుగుతుందో తను కాపాడాలని ఆ పెట్టె ముందుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఫరో కుమార్తెలు స్నానం చేస్తున్నప్పుడు ఆ పెట్టె తెరిచినప్పుడు ఫరో కుమార్తె ఆ పిల్లని ఇలా ఐగుప్తీయులు అన్నప్పుడు తెలుసుకుని ఆ బిడ్డను పెంచడానికి, హెబ్రీ బిడ్డ అని తెలుసుకున్నప్పుడు పెంచడానికి ఆమె, ఆ మిరియాము ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ బిడ్డను పెంచడానికి ఒక ఆయాను, ఒక దాదిని నేను తీసుకొని రానా అని చెప్పడము, తిరిగి తన తల్లినే ఆయాగా తీసుకొని వచ్చి ఆ ఫరో కుమార్తె దగ్గరున్న మోషేను తీసుకొని డబ్బులకు పాలిచ్చి పెంచు అని తీర్మానం తీసుకుంది. అంటే తన తమ్ముని భవిష్యత్తు ఆమె కాపాడుకుంటూ వచ్చింది. ఆమె ఒకవేళ తన తమ్ముడిని చూసుకోకుండా ఉంటే, మోషే గారిని చూసుకోకుండా, మోషే గారు ఈ పాటికి చరిత్రలో లిఖించబడకోకుండా ఉండేవారు. మిరియాము అంత జాగ్రత్తగా తన తల్లికి తిరిగి తన తమ్ముడిని ఇచ్చి, అక్కడ జరిగే కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఆ తల్లి తన కుమారునికి పాలిస్తూ పెంచుతూ అదే ఆ పరిస్థితులన్నీ వివరిస్తూ ఆ పిల్లవాడు పెద్దయిన తర్వాత తన సహోదరులు కొట్లాడుకోవడం చూసి బాధపడి, మనం సహోదరులము అన్నాడు. ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు కొడుతున్నప్పుడు ఐగుప్తుని కొట్టేశాడు, వాడు చనిపోయినాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఎక్కడ నన్ను చంపేస్తారో అని మోషే తిరిగి అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శించినాడు ఒక కాలుతున్న పొద ద్వారా కదండి. 40 సంవత్సరాలు మోషేని దేవుడు నలగొట్టబడినాడు. అంత కోపంగా ఉండే మోషేని సాత్వికుడిగా తయారు చేసి తిరిగి తన జనులను నడిపించడానికి ఒక నాయకునిగా, సాధనంగా ఏర్పాటు చేసుకొని ఫరో దగ్గరికి తీసుకొని వచ్చి 10 తెగుళ్ళు మొత్తం దేవుడు చెప్పిన రీతిగా చేసిన ఫరో యొక్క హృదయం కరిగిపోక తెగులు ప్రబలమయ్యి అక్కడ ఫరో యొక్క కుటుంబ సంతతి, మొదటి సంతతి అంతా చనిపోయి వాత పడినప్పుడు ఫరో భయపడి మీ జనులను తీసుకొని వెళ్ళన్నప్పుడు 6 లక్షల కాలు బలాన్ని మోషే నాయకత్వంలో ముందుకు సాగింది. తను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు దేవుడు ఆ నాయకత్వంలో నుంచి బయటికి రావడానికి నేను నత్తివాణ్ణి, మూగవాణ్ణి, చేతగాని వాణ్ణి, ఇంకొకరిని ఏర్పాటు చేసుకో, అహరోను ఇలా రకరకాల సాకులు చెప్పి తప్పించుకోవాలని చూసినప్పటికీ దేవుడు మోషేని గద్దించి నాయకుడిగా ఉన్నప్పుడు మొదటి అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద నడిచినప్పుడు ఈ మిరియాము సంతోషంగా తంబుర చేత పట్టుకొని నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ కొంతమంది స్త్రీలను నడిపించి నాయకత్వపు లక్షణాలు కలిగి ఉన్న మిరియాము, ఇలా ఉన్న మిరియాము ఒక్కసారిగా తన సహోదరుడు వేరే స్త్రీని వివాహం ఆడినప్పుడు ఆ వివాహము వారికి నచ్చక ఆ మోషే మీద తిరుగుబాటు చేసినారు. ఆ తిరుగుబాటు చేయడం ద్వారా దేవుడు కోపగించుకొని ఆమెకు కుష్టును అనుగ్రహించినాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ కుష్టుడు వల్ల కొన్ని దినములు పాలెం వెలుపల ఆమె ఉంది. ఇంత కథ నేను ఎందుకు చెప్పుతున్నానంటే, ఒక ప్రత్యేకమైన స్త్రీలుగా ఉండాలంటే మిరియాము ఉన్నత పదవిని ఆశించింది. ఏమని ఆశించింది? నీతోనేనా దేవుడు మాట్లాడేది? మేము కూడా నాయకత్వం వహించగలము, మేము కూడా నడిపించగలము, మేము కూడా అధికారం చేపట్టగలము అని ఒక విధమైన భావన కలిగి కొంతమందిగా ఏర్పాటు చేసుకుని తన తమ్మునితో పాటు ఆమె కూడా నడిచింది.
నేటి కాలంలో అధికారం కోసము ఎన్ని ఆడుతున్నారు మనం చూస్తున్నాం కదా. ఒక కుర్చీ కోసం, ఉన్నతమైన అది పదవి కావాలని లేనిపోని రాజకీయాలు, లేనిపోని విమర్శలు, లేనిపోని కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఎవరికి ఎవరు వారు దూరం అయ్యి హత్యలు, ఆత్మహత్యలు, ఇదిగో కుట్రలు, కుతంత్రాలు అన్నీ జరుగుతున్న ఒక్క అధికారం కోసం. ఈ మిర్యాము కూడా తను ప్రత్యేకమైన స్త్రీగా ఉండాలి, ఏర్పరచబడిన స్త్రీగా ఉండాలని అధికారం కోసం వెంపర్లాడినప్పుడు ఆమెకు దేవుడు ఒక దెబ్బ వేసి సరిచేసి తిరిగి తన తమ్ముని యొక్క నాయకత్వంలో చక్కగా ముందుకు కొనసాగిందండి. మీరు కూడా మీ కుటుంబాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఒక అధికారినిగా, నాయకురాలిగా, గృహిణిగా ఉన్నప్పుడు ఇదిగో నా మాటకు అందరూ లోబడాలా అనే తత్వం లేకోకుండా సహనముతో ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తెలుసుకుంటూ, కుటుంబంలో సహనముతో ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకుంటూ ఒక ప్రత్యేకమైన స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకమైన స్త్రీగా, ఉన్నత పదవిని, అధికారాన్ని ఆశించిన స్త్రీగా మిర్యాము ఉంది. తర్వాత మనం చూసినట్లయితేనా అదే పాత నిబంధన గ్రంథము రూతు గ్రంథానికి వచ్చినట్లయితేనా ఇక్కడ ఒక స్త్రీ ప్రత్యేకమైన స్త్రీగా ఉంది. ఎవరు ఆ స్త్రీ అంటే 1వ అధ్యాయము 16వ వచనంలో రూతమ్మ గురించి, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందెదను అక్కడనే పాతి పెట్టబడుదును మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రత్యేకమైన స్త్రీగా మిర్యాము అధికారాన్ని ఆశించింది. రెండవదిగా గమనించినట్లయితే స్థిరమైన మనసు గల స్త్రీగా ప్రత్యేకమైన రూతుమ్మగా మనకు కనబడుతుందని. స్థిరమైన మనసు గల స్త్రీ. ఎట్లా స్థిరమైన మనసు? ఈమె రూతు ఒక అన్యురాలు, మోయాబీయురాలు, దేవుడంటే భయభక్తులు లేని స్త్రీ, దేవుని ఆజ్ఞలంటే తెలియని స్త్రీ, దేవుని ప్రేమ రుచి చూడని స్త్రీ. అలాంటి స్త్రీ, మోయాబురాలైన ఈ స్త్రీ మనము గమనించినట్లయితే నయోమికి కోడలుగా వచ్చి, నయోమి దేవుని బిడ్డగా ఉంది, దేవుని ప్రేమ రుచి చూసింది, దేవుని మాటలు గైకొనింది, ఆశీర్వాదకరమైన దేశంలో నివసిస్తూ అక్కడ కరువు వచ్చిందని చెప్పి శాపకరమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయి తన సర్వస్వాన్ని కోల్పోయింది. భర్తను కోల్పోయింది, 2 బిడ్డల్ని కోల్పోయింది. తిరిగి తన దేవుడు తన దేశాన్ని ఆశీర్వదించినాడని తిరిగి తన ప్రాంతానికి వస్తున్నప్పుడు 2 కోడలను, ఓర్పాను రూతును అంటుంది, అమ్మ మీరు మీ ఊళ్ళకి వెళ్ళిపోండి, తిరిగి వివాహాలు చేసుకొని సంతోషంగా ఉండండి, నా యొద్ద నాతో పాటు రావద్దన్నప్పుడు ఓర్పా అయితే వెళ్ళిపోయింది. కానీ రూతమ్మ ఒక స్థిరమైన మనసు కలిగి తన అత్తతో మాట్లాడుతుంది. ఇదిగో నువ్వు నాతో పాటు రావద్దనద్దు, నువ్వు వెళ్ళే చోటుకి ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వెళ్తాను, నువ్వు ఏమి తింటావో నేను అదే తింటాను, నువ్వు ఎక్కడ పడుకుంటావో అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోయి, నువ్వు పాతి పెట్టే స్థలంలోనే నేను పాతి పెడతాను, మరణం తప్ప నిన్ను నన్ను ఎవ్వరు ఎడబాయకూడదు అని ఒక స్థిరమైన మనసు కలిగిన స్త్రీగా, ప్రత్యేకమైన స్త్రీగా ఉంది. ఎందుకంత స్థిరమైన బుద్ధి కలిగిన స్త్రీగా రూతమ్మ ఉందంటే వృద్ధాప్యంలో ఉన్న తన అత్తను విడిచిపెట్టకూడదు. ఆమె ఆ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు తన అత్త యొక్క ప్రార్థనా జీవితాన్ని గమనించిన స్త్రీగా ఉంది. ప్రియమైన సహోదరులారా, సహోదరీమణులారా, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా,
ఎక్కడ కాలిడినా అంటే మీ అత్తగారింటికి వెళ్ళినా, ఇదిగో దేవుని బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు మార్చుకోవాల్సిన పని లేదండి. నీ నడవడిక ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకునే స్థితిలోకి నువ్వు తెచ్చుకోవాలి. ఒకవేళ దేవుని చిత్తానుసారంగా లేకోకుండా నువ్వు అన్యుల ఇంటికి వెళ్ళి ఉన్నావేమో, నువ్వు దేవుని బిడ్డవైన నీవు అన్యుల యొక్క ఆచారాలు పాటించవలసిన అవసరం లేదు. నీకు స్థిరమైన మనస్సు ఉంటే రూతమ్మలాగా తన అత్త ద్వారా ఏ రీతిగా దేవుణ్ణి గుర్తెరిగిందో, ప్రార్థనా జీవితాన్ని ఎలా కలిగి ఉందో, అదే జీవితం ద్వారా నీవు కూడా ఆ కుటుంబంలో మంచి విశ్వాసురాలుగా, మంచి భక్తిపరురాలుగా ప్రార్థనా జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నారు. చాలామంది వివాహం కానంత వరకు చాలా భక్తిగా ఉంటారండి. సమయం చిక్కిన కొలది దేవుని సన్నిధానంలో గడపడమో, ప్రార్థన చేసుకోవడమో, వాక్య ధ్యానం చేసుకోవడమో, దేవుని మాటలు ఉచ్చరించడమో ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే వివాహాలు అయితే జరిగిపోతాయో దేవుడు చేసిన ప్రతి మేలులను మర్చిపోయి వాళ్ళ యొక్క ఆచారంలో పడిపోయేవారుగా ఉన్నారు. మెట్టింటిలో ఏ ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఉంటారే కానీ నిన్ను సృజించిన సృష్టికర్త యొక్క ధర్మాలను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను చాలామంది మర్చిపోయేవారుగా ఉన్నారు. ఈ రూతమ్మ అయితే అన్యురాలుగా ఉండి ధన్యురాలు అయ్యి చరిత్రలో అంటే పరిశుద్ధ గ్రంథంలో తన పేరు లిఖించుకోగలిగింది. ప్రత్యేకమైన స్త్రీగా ఏర్పాటు చేసుకోగలిగింది. మొదటిగా మనం చూసినట్లయితేనా మిరియాము ఉన్నతమైన అధికారాన్ని ఆశించగలిగిన స్త్రీగా ఉంది. రెండవదిగా రూతమ్మ స్థిరమైన మనసు కలిగి తన అత్తతో తన హృదయాన్ని పెనవేసుకునింది. మరణం కాలం అంతవరకు తన అత్తను రూతు విడనాడలేదండి. మనము కూడా దేవుని బిడ్డలమైన మనము, దేవుని మాటలు ధ్యానిస్తున్న మనము, దేవుని ప్రేమను ఎరిగిన మనము వృద్ధాప్యంలో ఉన్న వారిని యొక్క చేయి ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. అప్పుడు మనం ప్రత్యేకించబడిన స్త్రీలంగా ఉంటాం. మూడవదిగా గమనించినట్లయితేనా లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువు. లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం. నా ప్రభువు తల్లి నా యుద్ధ వచ్చుటకు నాకేలాగు ప్రాప్తించెను. చూడండి, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ అమ్మ మాట్లాడుతున్నారు. ఏమని? ఎలిజబెత్ను ఆమెను ప్రత్యేకమైన స్త్రీగా ఎలా ఎంచబడతామంటే వినయము గల స్త్రీగా మనము ఎంచుకోగలమండి. వినయము గల స్త్రీ. ఇక్కడ గమనించినట్లయితేనా ఇక్కడ ఈమె పరిచర్యలు చేస్తున్నారు. జకర్యా ఆయన సతీమణి ఎలిజబెత్. మొదటి అధ్యాయంలో 5వ వచనంలో చూసినట్లయితేనా వీరి యొక్క పరిచర్య ధర్మాలు చక్కగా నిర్వర్తిస్తున్నప్పుడు వృద్ధాప్యంలో దేవుడు వారిని దర్శించి గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఇదంతా మనకు తెలుసు. వృద్ధాప్యంలో ఉండగా తన భర్త అయిన జకర్యా ఆ దేవుని దర్శనాన్ని చూసి ఆయన మూగవాడైనప్పుడు తనకు బిడ్డను జన్మించేంత వరకు మాటలు లేవు. మాటలు ఎప్పుడు వచ్చినాయంటేనా బిడ్డకు పేరు పెట్టేటప్పుడు యోహాన్ అని పేరు పెట్టినారు. యోహాన్ అని పేరు పలకగానే జకర్యా గారికి మాటలు వచ్చినాయి. అదంతా మనం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెతో పాటి పరిశుద్ధాత్మ దేవుడు మరియాను కూడా ఎన్నుకున్నాడు. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినప్పుడు వీరు ఒకానొక దినాన కలుసుకున్నప్పుడు మరియా వందన వచనములు వినగానే ఎలిజబెత్లో గర్భంలో ఉన్న శిశువు గంతు వేసింది అని మనం లేఖనాలు చదువుతున్నాం. ఇక్కడ ఈమె గురించి మాట్లాడడానికి గల కారణం ఏమంటే 43వ వచనంలో అంటున్నారు, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించును. ఈమె వయసులో చాలా పెద్దది, వృద్ధాప్యంలో ఉంది. మరియా మధ్య వయస్కురాలే. కానీ ప్రభువు తల్లి వచ్చింది అంటే తన్ను తాను తగ్గించుకునిందండి. అంత వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఎలిజబెత్ తగ్గించుకొని మరియాకు వందనాలు చెప్తుందని. అంటే వినయము,
ఎప్పుడైతే దేవుని మాటలకు మనము లోబడతామో, దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూసి ఉన్నామో, అప్పుడు మనకు తెలియకోకుండానే మనము తగ్గింపు, వినయ మనస్కు గలవారమై ఉంటామండి. నేటి కాలంలో ఎవరికి వినయం లేదు, విధేయత లేదు, తగ్గింపు లేదు. కొంచెం వాక్యం తెలిసేలోగా మాతో పాటు సమానమా అని పెద్దవారిని కూడా తక్కువ చేసి చూసి మాట్లాడే వాళ్ళుగా తయారైనారు నేటి సమాజం. ఇక్కడ గమనించినట్లయితేనా, మరియా యొక్క వందన వచనములు వినగానే ఆ శిశువు గంతులేయడమే కాకుండా అంత వయసులో ఉన్న మరియా వినయము కలిగి, ఎట్లా అందంట, వినయము గల స్త్రీగా ఎలిజబెత్ ఏర్పాటు చేసుకొనిందని. తన చిన్న వయసే కదా, నేను పెద్దదాన్ని, నేనేంటి ఆమె మాటలకు లోబడాలి, ఆమెకు నేనెందుకు వందనాలు చెప్పాలి, ఆమెను నేనెందుకు పరామర్శించాలి అని లేదు. ప్రభువు యొక్క తల్లి వస్తుందని గ్రహించి ఆమె వినయం కలిగిన స్త్రీగా ఉంది. చివరిగా మనం చూసినట్లయితేనా, లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో ఉన్న దేవుని వాక్యంను చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో ఉన్న దేవుని మాటలను మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. ఇక్కడ ఈమె ప్రత్యేకమైన స్త్రీగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటేనా, చింతించు గృహిణిగా ఉంది. చాలా మంది స్త్రీలు ఏది తక్కువైనా గృహంలో కదండి, కుటుంబంలో ప్రత్యేకంగా వంటలో ఎక్కువ ప్రావీణ్యం పొందిన వారైతేనా, వంటగదిలో ఉప్పు కానుంచి చింతపండు వరకు ఏది తక్కువైనా ఏం లేవు ఇంట్లో అన్నీ నిండుకున్నాయి అంటారు. చింత, అన్నీ సమృద్ధిగా ఉండాలంటారు. సమాజపరంగా లోకపరంగా చూస్తే ఇక్కడ ఈమెకు ఒక చింత ఉంది. ఏమా చింత అంటేనా, ఆ ప్రాంతానికి యేసు ప్రభులు వారు వచ్చినారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ ఆ మార్తా మరియా వారు గృహంలో చేరి వారింట్లో ఆతిథ్యం తీసుకుంటూ అక్కడ వారిని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు. మార్తా, మరియా, లాజరు వారి కుటుంబంలో. అలాంటి సమయంలో యేసు ప్రభుల వారు వారి కుటుంబాన్ని దర్శించినప్పుడు ప్రభులు వారు వచ్చినారని ఎంతో ఆనందంతో ఈ మార్తా వంటగదికి పరిమితమైపోయింది. చింతిస్తుంది, ఏం చేసి పెట్టాలా అని ఆలోచిస్తూ పనుల భారం కలిగి ఉన్న స్త్రీగా ఉంది. కానీ మరియా ఉన్నతమైన ఉత్తమమైన దానిని ఎంచుకొని దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని మాటల్ని వింటుందండి. దేవుని మాటలు ప్రత్యేకంగా సమయం ఏర్పాటు చేసుకొని మనం వినేవారంగా ఉండాలి. అంతేకాకోకుండా చింత కలిగి ఏమి ఇవ్వాలా అని, ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా మన దేవుడు నొచ్చుకునేవాడు కాదండి. నీ హృదయాన్ని ఆయనకు సమర్పించినట్లయితేనా ఎంతో సంతోషించేవారుగా ఉన్నాడు. కానీ ఈమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది కాబట్టి ప్రత్యేకించబడిన స్త్రీగా మనము ఏర్పాటు చేసుకున్నాం. ఏం ఆతిథ్యం చెప్పినాం కదా, గడిచిన కాలంలో సేవకులు వస్తేనే, గృహాలను దర్శిస్తేనే ఎంతో సంతోషంగా, ఎవరండి, షునేమి ఘనురాలేనేమి అయితేనేమి, సారేపత్తు విధురాలైతేనేమి, అంత మాత్రమైన కాకుండా అబ్రహాము శారమ్మ గారైతేనేమి, క్రొత్త నిబంధనలోనికి వస్తే లూదియా అయితేనేమి, ఇంకా ఈ అకులా ప్రిస్కిల్లా గారైతేనేమి, ఇప్పుడు మనం చదువుకుంటున్న మార్తా మరియోలు కానీ అయితేమి, దైవజనులు వారి కుటుంబంలోకి చేరితే గొప్పగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారండి. ఇందులో నేను కూడా సంతోషించగలనండి. ప్రతి మాసంలో కనీసం ఒక 2-3 సార్లైనా బయట ప్రాంతాల నుంచి వచ్చే సేవకులు ఉన్నారండి. ఎవరు వచ్చినా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను సమృద్ధిగా సేవకులకు ఆతిథ్యం ఇస్తూ ఉంటానండి. ఇది తెలుసుకున్న తర్వాత దేవుడు ఎట్లా ఆశీర్వదించినాడంటేనా, ఇది నాకు ఎవరన్నా వస్తే ఇది నేను ఇవ్వలేనే
అనే చింత నా దగ్గర లేదండి. సమృద్ధితో ఏ సమయానికి ఏది కావాలనో దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఉంటాడండి. ప్రతి మాసం మొదటి వారం కానీ రెండో వారం, మాసం ముగింపులో అయినా కానీ ఎవరో ఒకరు సేవకులు తలుపు తట్టడం, వారిని ఆహ్వానించడం, దేవుడు నాకు అనుగ్రహించిన వాటిలో దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం, ఇలా చేయడం ద్వారా చాలామందికి తెలియదండి, ప్రతి కొరత నుంచి దేవుడు తొలగించి కొదువ లేకోకుండా సమృద్ధితో దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడండి. అలా చేయడం ద్వారా నీ కుటుంబము ఆశీర్వాదకరంగానే ఉంటుంది, దీవెనకరంగానే ఉంటుంది. లేమిలో ఉండకోకుండా, లేమిలో ఉండి పిసినితనంగా ఉండి దైవజనులు వస్తున్నారు, వేరే సేవకులు వస్తున్నారు, ఏమి ఇద్దాంలే, ఊరికి కూర్చొని మాట్లాడి ప్రార్థన చేయించుకొని పోదాము, అలా కాదండి. చెప్పినాను కదండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన ప్రతిఫలాన్ని మనం కోల్పోమండి. ఈమె ఆతిథ్యం ఇచ్చే చింత కలిగిన స్త్రీగా ఉంది కాబట్టి ఇదిగో దేవాది దేవుడే ఆమె గృహాన్ని దర్శించినప్పుడు మరణంలో ఉన్న మరణించిన తన సహోదరుని తిరిగి జీవంలోనికి తెప్పించుకోగలిగిన స్త్రీగా ఉన్నారండి. ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా కొరత ఉన్నట్లయితేనా, దేవుణ్ణి దర్శించినట్లయితేనా ప్రతి వాటిని దూరపరిచేవాడుగా ఉన్నాడు. అదే అంటున్నారు కదా తిమోతి గారు, సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి. వీళ్ళంతా మంచి పనులు చేసినారు కాబట్టే వారి పనులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ ఈ పనులలో ఏవైనా నువ్వు కోల్పోయినట్లయితేనా దేవుణ్ణి అడుగు, దేవుడు దర్శిస్తాడు. నీకు కావలసిన ప్రత్యేకమైన దీవెనలు దేవుడు మీకు నిండాలుగా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నా తండ్రి. ప్రత్యేకించబడిన స్త్రీలుగా తండ్రి దేవా కొంతమందిని తండ్రి మేము ధ్యానించున్నాం నాయనా. దేవా ఉన్నత అధికారం కొరకు, ఉన్నత పదవి కొరకు ఆశించిన ప్రత్యేకమైన స్త్రీగా మిరియామైతేనేమి, ఇదిగో స్థిరమైన మనసు కలిగి తన అత్తను విడనాడుకోకుండా వృద్ధాప్యం వరకు భద్రంగా కాపాడిన రూతమ్మనైతేనేమి, అంత మాత్రమే కాకోకుండా దేవా వినయ మనసు కలిగిన స్త్రీగా ఎలిజబెత్ అమ్మను మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. చివరిగా దేవా మార్తాను కూడా తండ్రి చింత కలిగిన స్త్రీగా ఏమి పెట్టాలి, ప్రభులు వారు మా ఇంటికి వచ్చి ఉన్నారు, ఏమి ఆతిథ్యం ఇవ్వాలని గందరగోళంలో ఉన్న స్త్రీగా తండ్రి మేము ధ్యానం చేసి ఉన్నాం దేవా. తండ్రి ధ్యానించిన మాటలలో తండ్రి ఏ మాట వ్యర్థంగా పోనీయక తండ్రి మంచి నేలను పడిన విత్తనము వలె నూరంతలుగా ఫలించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్క కుటుంబాలను తండ్రి మీ మేలులతో తృప్తిపరచమని అడుగుతూ తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.